ఎప్పుడు చూసినా సిగరెటేనా? ఫస్ట్ పడేదాన్ని. లాస్ట్ ఒకటే. ఇప్పుడు లాంగ్ డ్రైవ్ అవసరమా? కాలేజ్ లాస్ట్ డే కదా, పోవాల్సిందే. అసలు మా అమ్మకైనా చెప్పాల్సింది. ఆంటీకి నేను చెప్పాను, నువ్వేం టెన్షన్ పడలే. హలో అమ్మ. హలో బుజ్జి, లేచినవాన్ని ఎట్లున్నావు? అమ్మ నిన్ననే కదా వెళ్ళారు అమ్మమ్మ ఇంటికి, అప్పుడే ఎలా ఉన్నావు అంటావు? నీ గురించి తెలిసి కూడా వదిలేసి వచ్చాము. మాకు ఎట్లుంటుంది చెప్పు బిడ్డ. అమ్మ నువ్వు టెన్షన్ పడకు, 12 వరకు ఆఫీస్ అయిపోతుంది. ఇంట్లోకి వచ్చి ఇంటి నుంచి ఇవన్నీ రమ్మందాం అనుకున్నా, వైజాగ్ వెళ్ళాడంట కదా. అమ్మాయి తను అవసరం ఉంటే నేనే చెప్తా కదమ్మా. అట్లా కాదు బుజ్జి. ఏంది ఎట్లా కాదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. బాయ్. హలో, హలో అమ్మా, ఫ్రిడ్జ్ కీస్ ఎక్కడా? ఆ కీస్ పోయినాయి, చాక్తో తీసుకో బుజ్జి. ఇప్పుడు అదెక్కడ ఎత్తుకాలమ్మా? అక్కడే ఉంటుంది చూడు. సరే పో. హాయ్ మేడం. అరే సారీ, నువ్వు ఇక్కడనే ఉన్నావేమో అని మమ్మీ కాల్ చేసింది. హే సారీ ఎందుకు, నన్ను నమ్మింది కాబట్టే వెళ్ళు అని కాల్ చేసింది కదా. తమరు ఎలాగో మనల్ని నమ్మరు కదా, అందరు చూస్తారని భయం ఒకటి. భయం ఉండదా? ఇక నమ్మందానే పెళ్లి వరకు వస్తానా? భయం అంటే అలా కాదబ్బా, అంటే లాంగ్ డ్రైవ్కి వెళ్దామన్నావు కదా. వెళ్ళందా? హే నిజమా? నేనే చెప్తున్నా కదా. వస్తావా అయితే? అయ్యో బాబు, నేను ఊరికే అన్నాలే, అక్కడనే ఉండు. అయినా అక్కడ రావాలంటే 10 hours పడుతుంది, నాకు కూడా పోకుంది. సరే నాకు పని ఉంది, నేను తర్వాత చేస్తా. బాయ్. బాయ్. మేడం, చెప్పు ప్రవీణ్. సార్ మిమ్మల్ని న్యూస్ చదవమంటున్నాడు మేడం. యాంకర్ రాలేదంట. నేనా? అవును మేడం. సరే కెమెరా ఆన్ చేయి, వస్తున్నా. ప్రవీణ్ రెడీ ఆ కెమెరా? ఓకే మేడం, రెడీ. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. నేను మీ సుప్రియ. 9am బులెటిన్ న్యూస్కి స్వాగతం. 2 సంవత్సరాలలో మేము చెప్పిన హామీలు అమలు చేయకపోవడానికి గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికే సరిపోయింది. రాబోయే 3 సంవత్సరాలలో అభివృద్ధితో పాటు పథకాలను అమలు చేస్తామని హామీ అధికార పార్టీ ఎమ్మెల్యే. మేము పథకాల కోసమే అరుస్తున్నామని అంటున్నారు కదా, 3 సంవత్సరాలలో అభివృద్ధి చేస్తా అంటున్నారు. మీరు అప్పులు తీసుకొని వస్తారు, ఆ అప్పు మేం కట్టాలి, అప్పుడు ఏమంటారో మేం చూస్తాం అన్న ఆపోజిషన్ లీడర్.
అప్పులు తెచ్చేది ఎవరు, కట్టే ప్రభుత్వం ఎవరిది? అభివృద్ధి చేసిన ప్రభుత్వం, పార్టీలు మీవా, కానీ పని భారం ట్యాక్స్ మేము కట్టాలా? సొమ్మొక్కడిది సోకి ఇంకొకటిది అని ప్రజలు. సూసైడ్ చేసుకునే ప్రేమికులను చూసే ఉంటాం. పిల్లల ప్రేమ నచ్చక చంపే తల్లిదండ్రులను చూసే ఉంటాం. కానీ ప్రేమించిన ప్రేమికులే ఒకరిని ఇంకొకరు అతి దారుణంగా చంపుకోవడం. ఇప్పుడు ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే, సోమవారం 9వ తారీఖు రోజు ఒకే కుటుంబానికి చెందిన ప్రేమ జంట 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరిని ఇంకొకరు అతి దారుణంగా చంపుకోవడం. హే, ఏం చేస్తున్నావు? ఏం లేదు జీవన్, ఇప్పుడే ఇంటికి వచ్చా. లాంగ్ డ్రైవ్ వెళ్దామా? ఎక్కడున్నావు నువ్వు? మీ అపార్ట్మెంట్ దగ్గరే ఉన్నా. అదేంటి, నీకేమైనా పిచ్చా? నేను ఊరికే అంటే. సరే రా, ఇప్పుడు వచ్చాను కదా, వెళ్దాం. సరే, ఒక 5 minutes ఆగు, వస్తున్నా. అబ్బా, మళ్ళీ మర్చిపోయినానా డేట్ చేంజ్ చేయడం? రా ఫాస్ట్గా, మళ్ళీ ఎవరైనా చూస్తారు. ఎందుకు? ఎందుకంటే చూస్తే ఎలా ఉంటుంది మరి? ఎవరు చేస్తా మనకేంటి? అంతే అంటావా? అంతే. సరే మరి. ఇంత దూరం తీసుకొని వచ్చావు అంటే ఏదో ఉండే ఉంటుంది. ఏంటో చెప్పు. అంటే అది చాలా ఓవర్ అయిపోయింది, ఏంటో చెప్పు. ఇదే మధ్య నాకేం నచ్చట్లేదు. ప్రతిదానికి చిరాకు పడుతూనే ఉంటావు. చా, ఆహా, అసలు ఈ మధ్య సరిగ్గా మాట్లాడట్లేదు, కాల్ చేయట్లేదు. అసలు ఏమైంది నీకు? అంటే ఉంటున్నా నాతో మంచిగా. ఉంటున్నా కదా. రా అంటే రావు, మాట్లాడుతుంటే బిజీ ఉన్నా అంటూ, ఫ్రెండ్స్తో ఉన్నా అంటూ. ఇంటికి వచ్చి మా నాన్నతో 10 minutes కూడా మాట్లాడు. మేమంటే నచ్చట్లే నీకు? నచ్చట్లేదా? నచ్చందే మీ ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడతానా? ఇప్పుడు ఎలా ఉందో మరి? అర్థమైంది, నువ్వు మారు. తప్పంటూ పోతే తప్పు నేను చేసిన అవుతున్నాను. నీవే తప్పులన్నీ నీవే. సెట్ కాదు, వదిలే. అంటే వారం 4 రోజులు గొడవ పడుతుంటే ఇంకా హ్యాపీ ఎక్కడ ఉంటాం? మరి దేంతో ఉంటే హ్యాపీగా ఉంటావు? దాంతోనా? దాంతో అంటే డబ్బుతో నేను పడేసింది కదా, దాంతో. నీకెలా తెలుసు? తెలిసాయి, నువ్వు చేసిన వేద పనులన్నీ తెలిసాయి. డబ్బులో కష్టపడిపోతుంది, పెద్ద సెట్ కొట్టని చెప్పడానికి వచ్చి అంతే. అంటే నువ్వు లవ్ చేస్తున్నావు అంటే లవ్ చేస్తున్నావు అని ఒప్పుకోవాలి. ఇప్పుడు సెట్ కావట్లేదంటే సెట్ కావట్లేదని ఒప్పుకోవాలా? అన్నీ నీ ఇష్టమేనా? ఏంటి ఓవర్ చేస్తున్నావు? ఒప్పుకుంటే మర్యాద పంపిద్దాం అనుకున్నా, లేదనుకో చంపేస్తా. నువ్వు కలిసి ఒప్పిద్దాం అనుకున్నావు, లేదా చంపేద్దాం అనుకున్నావు.
నేను అలా కాదు, కలిస్తే చంపేద్దామనే అనుకున్నా. ఓహో, చాలా ప్లాన్తో వచ్చావు అనమాట. సరే రావే, ఇక్కడి నుంచి ఎవరో ఒకరు బయటికి వెళ్ళేది. ఒక్కరు కాదు, ఇద్దరు వెళ్తాం. నేను ప్రాణాలతో, నువ్వు శవంగా. సరే రావే. సుప్రియ ఏమైంది? సుప్రియ ఏమైంది? అరే ఏమైంది? జీవన్, ఏమైంది అంటున్నాను కదా. ఇది సంగతి. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ట్యాబ్లెట్స్ చెప్పితే తీసుకొచ్చుకో అని? యాంకర్కి వేరే పని ఉంటే బయటికి వెళ్ళింది. ఆ న్యూస్ నన్ను చదవమన్నారు. న్యూస్లో ఇద్దరు ప్రేమికులు ఒకరిని ఇంకొకరు చంపుకున్నారంట. అదే ఆలోచిస్తూ ఇంటికి వచ్చి అనుకున్నాం. అదెందుకో మనమే అనిపిస్తుంది. అయినా నేను వైజాగ్లో ఉన్నాను కదా, ఇక్కడికి వెళ్ళి వస్తాను అనుకున్నాను. నాకెందుకు అదంతా నిజంగా జరిగినట్టు అనిపిస్తుంది. అందుకే ఎక్కువ ఆలోచించకూడదని చెప్పి డాక్టర్ అప్పుడే చెప్పాడు కదా. ఎక్కువ ఆలోచిస్తే నీ హెల్త్కే ప్రమాదం అని చెప్పారా లేదా? నీ హెల్త్ గురించి కూడా చూసుకోవాలి కదా. మనం ఇద్దరం విడిపోయినట్టు, ఒకరిని ఇంకొకరం చంపుకున్నట్టు అనిపించింది. అదంతా నీ ఊహ. కళలోకి వచ్చేవన్నీ నిజంగా జరుగుతాయి అంటారు కదా. అది రాలేదు, నువ్వు వచ్చింది అనుకుంటున్నావు. ఎక్కువ ఆలోచించకూడదు. సార్ 2 months ట్రీట్మెంట్ చేస్తున్నారు. అసలు ఏమైందో ఏం చెప్పట్లేదు సార్. ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లం తెలిసింది కాబట్టి ట్రీట్మెంట్ చేస్తున్నాం. తను స్టోరీ చదవడం రాయడం చేసేసరికి యాక్సిడెంట్లో కూడా తన మైండ్లో ఉన్నట్టు స్టక్ అయిపోయింది. స్టక్ అయిపోవడం అంటే? ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఎక్కువ ఆలోచిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే డీప్గా ఆలోచించడం అనేది కాకుండా ఆలోచనలో తానే ఉన్నట్టుగా, తనకేదో జరిగినట్టుగా ఫీల్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే తన లైఫ్కి ఇది డేంజర్. మరి ఎలా క్యూర్ అవుతుంది సార్? ఇది ఇప్పుడే చెప్పలేం, ఎప్పుడేమవుతుందో అర్థం కాదు. కానీ తనతో ఎవరో ఒకరు ఉండాల్సిందే. సరే, ప్రస్తుతానికి కొన్ని మెడిసిన్స్ రాస్తున్నా. సో ఇవి జాగ్రత్త వాడండి.
ఇది కూడా టాబ్లెట్స్ అన్నీ ఉన్నాయిరా. రే ఒక మాట చెప్పాలనా, ఎందుకురా మనకి ఈ అమ్మాయి అవసరమా? ఆల్రెడీ ఫుల్ ప్రాబ్లం అవుతుంది నీకు. తనకైంది గాయమే కదరా, ఎప్పుడప్పుడు మానిపోతుంది. కానీ మా ఇద్దరి ముందున్న జ్ఞాపకాలు ఎప్పటికీ అలాగే ఉండిపోతాయిగా. ప్రాబ్లంలో ఉన్నావు కదరా. తనకి ఏమైనా సరేరా, నేను ఫేస్ చేసుకుంటా. అది ఎలాంటిదైనా సరే తనకు తోడుగా నేనుంటా. మనం ప్రేమించిన వాళ్ళతో ప్రేమగా ఆనందంగా ఉండడం కంటే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి తోడుగా ఉండడమే ముఖ్యం. అబ్బా మళ్ళీ మర్చిపోయినా. హలో అమ్మా, ఫ్రిడ్జ్ కీస్ ఎక్కడా? ఆ కీస్ పోయినాయి, చాక్తో తీసుకోవచ్చు. ఇప్పుడు అదెక్కడ ఎత్తుకాలమ్మా? అందరు చూస్తారని భయం. భయం ఉండదా? రా ఫాస్ట్గా, మళ్ళీ ఎవరైనా చూస్తారు. ఎవరు చేస్తే మనకేంటి? ఇది చూడనా, ఎందుకు ప్రమోషన్ లేదు ఇక్కడ ఇది చూడాలి. చూడండి సరే సరే